దేవుడు వలన ఒక వ్యక్తి ఎప్పుడు దేవుడికి ఇష్టానుసరైన మనుషుడు అవుతాడు. ఇష్టానుసరైన అయితేనే తన కోరిందన్న దేవుడు ఇస్తానన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇష్టం లేకుండా, నేను ఇష్టపడకుండా నా ప్రార్థన ఇష్టపడదు, నా జీవితం ఇష్టపడకుండా నా ప్రార్థన దేవుడికి ఇష్టపడదు. జిలాబీ అందరి చేతిలో ఉన్న తీగానే ఉంటుంది, అందరి చేతిలో తీసుకొని తింటే తీగానే ఉంటుంది, స్వభావమే తీపి. అలాగే కుష్టివాడి చేతిలో జిలాబీ మనం తీసుకొని తినలేము. అలాగే అందరినీ దేవుడే కలగజేశాడు, కానీ మనం ఇష్టం లేకుండా మన ప్రార్థన దేవుడికి ఇష్టం. దేవుడికి స్తోత్రం కలిగిన కాదు. అక్కడ దావీదు యొక్క ప్రార్థన వినడానికి కారణము, దావీదుని హెచ్చించడానికి కారణం ఏంటంటే దావీదు తన జీవిత ప్రదర్శన దేవుడికి ఇష్టం అంతే. దేవుడికి స్తోత్రం కలిగిన కాదు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలు గమనించండి. రెండో విషయం చెప్తాను. దావీదు యొక్క జీవిత ప్రదర్శన మరొక మాట చక్కని మన రిఫరెన్స్ చూపించలేదు కదా టైం లేక. ఆ 18 వచ్చి 14 వచ్చి మనం సుబుద్ధి కలిగి ప్రవర్తించను అంటే ఈ అనుభవం ఎక్కడ వచ్చింది తెలుసా అండి? అపాయాలు కలిగిన పగ తీర్చుకోలేనటువంటి ప్రవర్తన కలిగిన వాడు దావీదు. దేవుడికి స్తోత్రం కలిగిన. ఎన్నో అపాయాలు వచ్చాయి. సౌలు ఎన్నోసార్లు 1-2 సార్లు ఈడ్కిసినట్టు చంపేద్దామని, కానీ ఏ రోజు కూడా సౌలుని ఎదిరించి మాట్లాడడం కానీ సౌలు మీద పగ తీర్చుకునే ఆలోచన కానీ దావీదుకి ఎప్పుడు లేదు. అంటే అపాయాలు మన మీదకి వచ్చినా సరే పగ తీర్చుకోలేనటువంటి స్వభావం కలిగిన వాడు దావీదు. దేవుడి స్తోత్రం కలిగిన కానీ ఒక వస్త్రపు చెంగిని కట్ చేసినందుకే మనసు నొచ్చుకుందంట దావీదుకి. అంత ప్రేమ కలిగిన వాడు, అంత ప్రేమ కలిగిన వాడు. అయ్యగారి జీవితంలో చూశాను చాలా భయంకరమైన పరిస్థితులు. ఒక రాత్రి నాకు ఫోన్ చేసి ఇలాగ అవుతుంది, చాలా డిస్టర్బెన్స్. అయినా వారికి ఉన్నటువంటి సర్కిల్ బట్టి, వారికి ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ బట్టి కలెక్టర్ వరకు వెళ్ళొచ్చు, కానీ యెహోవా ఈరే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యెహోవా ఈరే. పగ తీర్చుకునే పని నాది కాదు. ఎందుకంటే నేను ప్రేమించడానికి ప్రాంతం దేవుడు నన్ను పెట్టాడు, భరించడానికి నా ప్రాంతంలో దేవుడు పెట్టాడు. ఎన్ని అపాయాలు వచ్చినా పగ తీర్చుకునే పని నాది కాదు అని దావీదు ఏ విధంగా సుబుద్ధి కలిగి ఉన్నాడో అయ్యగారి విషయంలో కూడా చాలా భయంకరమైన అపాయాలు వచ్చాయి. నాకు తెలుసు అవి పబ్లిక్ గా మనం వివరించలేము, కానీ అపాయాల కారణంగా కృంగిపోయిన సందర్భాలు ఉన్నాయి. అపాయాలు కలిగిస్తూ ఉంటే ఆస్తులు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా మనం ఏం మాట్లాడద్దు, యెహోవా ఈరే అన్నారు. దేవుడికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. దావీదు దేవుడికి ఇష్టానుసరుడు, రెవరెండ్ కిషోర్ అయ్యగారు దేవుడికి ఇష్టానుసరుడు. దేవుడికి స్తోత్రం కలిగింది. ఒక వ్యక్తి దేవుడికి ఇష్టానుసరుడు అవ్వాలంటే ఈ లక్షణాలను జీవిత ప్రదర్శన బాగోవాలి. ముందు మన ప్రవర్తన బాగోవాలి, మన నడవడికి బాగోవాలండి. చూడండి, ఆధిక్యతలు వచ్చాయి. ఏం తక్కువ? ఎత్తుగా కార్లో తిరగవచ్చు, ఆటో కార్లో తిరగవచ్చు, బుల్లెట్ల మీద తిరగవచ్చు, ఏం తక్కువ? అయినా గర్వించలేని మనస్తత్వం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చుట్టూ శత్రువుల మధ్య జీవిస్తూ ఉన్నప్పుడు ఆస్తులు కోల్పోయి, మనశ్శాంతి కోల్పోయి, భయంకరమైన మాటలు వింటున్నప్పుడు, కుటుంబాన్ని రోడ్డు మీద పడిసిన సందర్భాలు కలిగినప్పుడు కూడా ఒక్క మాట పగ తీర్చుకునే మాట నోటంట రాకుండా యెహోవా ఈరేగా అప్పగించినటువంటి మనస్తత్వము ఆనాడు దావీదులో చూసాము. చాలా మందిని చూసే ఉంటాం, కానీ నాకు తెలిసి నా పరిధిలో మా సేవకుల్లో నేను చూస్తున్నాను. దేవుడికి స్తోత్రం కలిగిన. హల్లెలూయా. మూడో విషయం చెప్తాను, జీవిత ప్రదర్శనలో మూడో విషయం ఏంటంటే వివేకము కలిగి ప్రవర్తించెను అనే మాట చాలా అద్భుతమైన మాట అండి. ప్రియ దేవుని బిడ్డలు చూడండి, అక్కడ చెప్తూ ఉన్నాడు దావీదు జీవితంలో ఆయన అభిషేకించబడి ఏ సంవత్సరం అభిషేకించబడ్డాడంటే 16వ ఏట అభిషేకించబడ్డాడు సమూయేలు చేత. 16వ సంవత్సరంలో సమూయేలు చేత రాజుగా అభిషేకించబడ్డాడు. నేను సౌలుని రాజుగా చేసినందుకు పశ్చాత్తాపడుతున్నాను, యెషయా కుమారులు ఒకరిని అభిషేకించని సమూయేలు పంపిస్తే ఆ రోజు సమూయేలు 16వ సంవత్సరం దావీదుని అభిషేకించాడు. మనం 17వ అధ్యాయం చూస్తాం అది. అయితే అభిషేకించబడిన తను దావీదు చాలా విజయాలు పొందుకున్నాడు. ఇప్పుడు దావీదు అంటే ఆ ఇశ్రాయేల్ దేశం అందరికి ఇష్టమే. సౌలు కుమారుడు యోనాతానికి దావీదు అంటే ఇష్టం, సౌలు కుమార్తె మేకానికి దావీదు అంటే ప్రేమ, అక్కడ యోధులందరికీ దావీదు అంటే చాలా ప్రేమ. అక్కడ స్త్రీలందరూ అంటారు దావీదు 10,000 కొద్ది అంటారు. అంటే ఈ సమయంలో దావీదు ఏమవ్వాలంటే ఎంతమంది నా వెనకాల ఉన్నారు కదా, నేను ఇప్పుడు రాజుని అయిపోతే ఏమైపోయింది? రాజుని అవ్వమనే కదా దేవుడిని అభిషేకించాడు. ఇప్పుడు నేను రాజుని అవ్వడానికి సౌలు ఎంత నా ముందు? గొలియాతు కంటే బలవంతుడు కాదు కదా, సింహం కంటే బలవంతుడు కాదు కదా, ఎలుగుబంటి కంటే సౌలు బలవంతుడు కాదు కదా. సైన్యం అంతా నా పక్షం ఉంది, తన కుటుంబం అంతా నా పక్షం ఉంది, నాకు తిరిగి లేదని సింహాసనం అధిరోహించవచ్చు. కానీ ఎంత వివేకంగా ప్రవర్తించాడంటే దేవుడి చిత్తానికి లోబడ్డాడు. దేవుడి స్తోత్రం కలిగిన. మీరు అందరూ పొగిడినా సరే
నాకు ఎప్పుడు రావాలో దేవుడు ఎప్పుడు ఇస్తాడు అప్పుడే సింహాసనం అని 2 సమూయేలు 2వ అధ్యాయంలో ఆ హెబ్రోను ప్రజలు తీసుకెళ్లి పట్టాభిషేకం చేసిన వరకు అంటే 30వ సంవత్సరం వచ్చే వరకు కూడా దావీదు దేవుడి చిత్తానికి లోబడ్డాడు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. ఈ విషయాన్ని మనం జోడించుకుంటే ప్రియ దేవుని బిడ్డరా, చాలా ఫెలోషిప్ లో తలలో నాలుగులా ఉంటాడు మన ఫస్ట్ గా. చాలా ఫెలోషిప్ లో కోర్ కమిటీలో కానీ లేదంటే ఏ